1.5 ఇయర్ బ్యాక్ నుంచి అండి నాకు హెల్ప్ చేసిన అండి. అక్షయ్ రెడ్డి కస్తూరి అని ఒక బజారు లంజ్ ఉంటుంది, ఆ కొజ్జ లంజ్ ఉంటుంది. ఆ బజారు లంజ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అదొక బజారు లంజ్ అండి. దాన్ని ఎంతమంది దెంగుదిలేరో ఆ లంజా మా బ్రదర్ లంజా కొడుకుతోని, ఈ సన్నిరెడ్డి లంజా కొడుకు, ఇడు ఎంసీఎంసీ కింద వాళ్ళు పనిచేస్తాడు, ఈ కొజ్జా లంజా కొడుకు వీడితోని కలిసి అది అడిగించిండండి. ఆ కొజ్జా లంజతోని నాకు హెల్ప్ చెయ్యు, నా వైఫ్ మనసు మార్చుకుంటాను, మా బ్రదర్తో అడిగించిండు, ఎన్నోసార్లు అడిగించిండు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో అడిగించిండు. తర్వాత ప్రణీత రిష్కా ఉంటే వాళ్ళతో మ్యారేజ్ జరుగుతుందేమో అని చెప్పి చూస్తే నేను వర్క్లో బిజీ అవుతున్నాను. వర్క్లో బిజీ అవుతుంటే వర్క్ని గ్రో అవ్వనీయకుండా చేసిండు. వాళ్ళు ఎక్కడ ఓకే అవుతారని చెప్పి అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు, ఓసీ అమ్మాయిలు, అప్పర్ క్యాస్ట్ ఈరోజు మా అంకుల్ లంజా కొడుకు, నాగేశ్వరరావు లంజా కొడుకు అని కూడా ఉంటాడు. ఆ లంజా కొడుకు వాళ్ళ ఫ్యామిలీ, ఆ లంజా కొడుకుల లంజల ఫ్యామిలీని రానివ్వ, నాకు చీట్ చేసిన లంజా కొడుకులు అందరు ఏ రోజుకి ఆ లంజా కొడుకుల ఫ్యామిలీ వైపు నేను వెళ్ళను ఏ రోజుకి కూడా. ఆయనకి ఎంత చెప్పినా కూడా ఆ లంజా కొడుకుల ఫ్యామిలీ గురించి అలాంటి ఫ్యామిలీ వైపు నేను వెళ్ళాను ఈరోజు కూడా. నేను ఆల్రెడీ చెప్పిన, నా వరకు నేను ఒకటే చెప్పిన, నాకు చంద్రకారెడ్డి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. దాంట్లో అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉన్నారు చాలామంది, ఓసీ అమ్మాయిలు ఉన్నారు. తర్వాత నా స్కూల్ ఫ్రెండ్స్లో ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్లో ఉన్నారు ఓసీ అమ్మాయిలు. ఇంకా బయట బెటర్ అయిన ఆప్షన్లు దీంట్లో రిచ్ ఉన్నారు, వాడే ఇన్ఫామ్ చేసి, డాక్టర్స్ ఉన్నారు, అబద్ధాలు చెప్పొద్దు, వీళ్ళందరూ బెటర్ అయిన వాళ్ళు ఉన్నారండి. 50 నుంచి 100 మంది ఉన్నారని ఇన్ఫామ్ చేసి, వాళ్ళందరూ లిస్ట్ ఇస్తేనే నేను ప్రొసీడ్ అవుతాను. బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చాలా సఫర్ అయినా, చంద్రకళారెడ్డి వల్ల సఫర్ అయినా, అక్కడ ప్రణీత రిష్కాని వాళ్ళతో లవ్ మ్యారేజ్. ఇప్పుడు ఒక లోవర్ క్యాస్ట్ అమ్మాయి గురించి ఇన్ఫామ్ చేస్తూ, లవ్ మ్యారేజ్ గురించి ఇన్ఫామ్ చేస్తే నేను వాళ్ళతో ఎందుకు ప్రొసీడ్ అవుతా? లోవర్ క్యాస్ట్ వాళ్ళతో నేను అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కోసం నేను చూస్తాను, అన్నిట్లో బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నా, నేను అందరినీ చూస్తాను. నేను బెటర్ అయిన అమ్మాయి ఎవరు ఉన్నారు అని మ్యాచ్ చూసి పెళ్ళి చేసుకుంటా. అంతేగాని ఇంకోటి, మా బ్రదర్స్ని రానివ్వను, ఏ రోజుకి ఆ బాడకోల ముఖం చూడను, ఆ లంజా కొడుకుల ముఖం చూడను, ఆ లంజల ఇంటి ముందుకు రానివ్వను. నాకు ఎన్నోసార్లు చెప్పిన ఈ లంజా కొడుకు, మా సన్నిరెడ్డి లంజా కొడుకు ఇన్ఫామ్ చేస్తుంటే, నా స్కూల్ ఫ్రెండ్స్తోని, కాలేజ్ ఫ్రెండ్స్తో ఒక్కరితో నాకు ఇన్ఫామ్ చేయాలి. లిస్ట్ అంతా ఒకటి ఇస్తే నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా. ఒక అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మా బ్రదర్ ఉన్నాడు, కుమార్ అని ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీతో నేను మాట్లాడించి నేను ప్రొసీడ్ అవుతాను చెప్పిన. నాకు ఇన్ఫామ్ చేయట్లేదు, నాకు ఎవరి గురించి నాకు ఇన్ఫామ్ చేయట్లేదు అండి, ఈ అమ్మాయి గురించి ఇన్ఫామ్. నేను ఒకటే చెప్తున్నా, నాకు ఆ లిస్ట్ అంతా ఇస్తే నేను ప్రొసీడ్ అవుతా. లేదు అని అంటే లైఫ్ లాంగ్ నేను సింగిల్గా ఉండిపోతా అంతే. మ్యారేజ్ నా పర్సనల్ డెసిషన్ అండి. ఎవరితో పడితే, ఏ లంజతో పడితే ఆ లంజతో నేను వెళ్ళను. అది జరగదు ఏ రోజుకి కూడా. నా వరకు వాడితో వాడు సెండ్ చేసినా కూడా వాడు అనుకుంటున్నాడు ఫ్యూచర్లో కొన్ని రోజులు అయితే, నెలలు అయితే ఎవడినొకటి చేసుకుంటాడు కదా, అట్లా ఏమి ఉండదండి. నేను చాలా సఫర్ అయినా, అందరిలో బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నా. సో ఆడే ఇన్ఫామ్ చేసి, చంద్రకారెడ్డి ఫ్రెండ్స్ అన్నారు, ఫ్రెండ్స్లో ఉన్నారు, అప్పర్ కాస్ట్ ఓసీ అమ్మాయిలు ఉన్నారు, నా స్కూల్ ఫ్రెండ్స్లో ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్లో ఉన్నారు, బయట ఉన్నారు, వీళ్ళందరి గురించి. దాంట్లో రిచ్ ఉన్నారు, డాక్టర్స్ 4-5 ఉన్నారని ఇన్ఫామ్ చేసారు. సో వాళ్ళందరినీ చూడాలి, బెటర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో నేను చూసి సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలండి. నేను ఆ బెటర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుందామని అంటే నాకు ఇన్ఫామ్ చేయట్లేదు ఆ లిస్ట్. ఎవరి గురించి నాకు ఈ రోజుకి డైరెక్ట్గా నాకు ఇన్ఫామ్ చేయలేదండి. నాకు డైరెక్ట్గా వచ్చి, నాకు ఇట్లా ఉన్నారు, నా పిల్లల విషయంలో నాకు అడగంగానే నాకు సహాయం చేసినావు నువ్వు, 1.5 ఇయర్ నీకు మ్యారేజ్ జరగనివ్వలేదు, ఇప్పుడైనా వీళ్ళని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని ఇన్ఫామ్ చేస్తాడేమంటే నాకు ఎవరి గురించి ఇన్ఫామ్ చేయలేదు. ఇప్పుడు కాదండి, పాపాలు పడిపోతాడు సన్నిరెడ్డి, వాడి పిల్లలు, వాడి ఫ్యామిలీ సర్వనాశనం అవుతుంది ఈ రోజు కాకుండా. నేను ఎవరిని అడగనండి, ఇప్పటిని ఎవరికి అడగను. అడిగి అలసిపోయాను, అడిగిన 1.5 ఇయర్ అండి నాకు మ్యారేజ్ జరగని ఇవ్వలేదు చూడండి ఇప్పటికీ. అని సహాయం చేస్తే అడగంగానే నా పిల్ల మనసు మార్చుకుంటా, కొంచెం సహాయం చెయ్యు అని అంటే సహాయం చేస్తే, నా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్లో గ్రో అనియకుండా చేసి, బిజినెస్లో గ్రో అనియకుండా చేసి, ప్రణీత రిష్కా అనే అమ్మాయి ఉంటే వాళ్ళని రిమూవ్ చేసిండండి ఈ లంజా కొడుకు. వాళ్ళతో అన్న మ్యారేజ్ జరుగుతుంది, ఒకరితో లవ్ మ్యారేజ్ జరుగుతుంది అనుకుంటే వాళ్ళతో రిమూవ్ చేసి, ఆల్రెడీ మా రిలేటివ్స్ పాపాన్ని, మా అన్న ఆల్రెడీ ఒకరిని రిమూవ్ చేసి పాపాన్ని మూట కట్టుకున్నాం మేము అందరము. మా పిల్లల తరాన్ని తాకుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు వీళ్ళని రిమూవ్ చేయాలని చెప్పి వాళ్ళని రిమూవ్ చేసిరండి.
ఇప్పటికి కూడా నా మ్యారేజ్ జరగనిస్తలేరు. ఇప్పటికీ వాళ్ళు మ్యారేజ్ జరగనిస్తలేరు. బెటర్ అయిన వాళ్ళు ఉంటే చెడగొడుతున్నారు. ఏ రోజుకి మా అంకుల్ నాగేశ్వరరావు లంజా కొడుకుని, ఆ లంజా కొడుకుల ఫ్యామిలీల వైపు నేను ఏ రోజుకి నేను వెళ్ళాను. అలాంటి లంజా కొడుకులు నన్ను రానివ్వను ఏ రోజుకి కూడా. బజార్ లంజా కొడుకులు అని చీట్ చేసి లంజా కొడుకులు, అలాంటి లంజా కొడుకుల నేను అన్నిట్లో బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నాను అండి. నేను అన్నిట్లో 50 to 100 ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ఫామ్ చేసిరు. వాళ్ళు నాకు అవన్నీ నాకు డైరెక్ట్గా ఇస్తే వాళ్ళు ఎవరో నాకు తెలుసు. నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, బయట ఏమంటారు మన ఇట్లా చంద్రకారెడ్డి ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఉన్నాయని ఇన్ఫామ్ చేసిండు వాడే. నాకు ఇన్ఫామ్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో కాదు, నాకు అలా ఫొటోస్ డీటెయిల్స్ నాకు డైరెక్ట్గా ఇస్తే నేను సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. నేను ఎన్నోసార్లు అడిగినా అండి, 1 month నుంచి అడుగుతున్నా, నీకు హెల్ప్ చేసిన మరి నాకు ఇన్ఫామ్ చెయ్యు. నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఒక్కరితో ఇచ్చి సెండ్ చెయ్యి. వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ 50 మంది 100 మంది ఉన్నారు కదా, అలా ఆప్షన్స్ నాకు ఇచ్చి సెండ్ చెయ్యి. నేను ఒక్క అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా అంటే నాకు ఇన్ఫామ్ చేయట్లేదండి. వాళ్ళ డీటెయిల్స్ నాకు ఫొటోస్ ఇవ్వట్లేదంటే నాకు ఎవ్వరి గురించి నాకు ఇవ్వలేదండి. నాకు ఎవ్వరి గురించి నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, బయట బెటర్ అయిన ఆప్షన్స్ వీళ్ళందరూ సైలెంట్ ఉన్నారు. చైతన్య వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. మరి ఇంత సఫర్ అవుతున్నాడు, నేను ఇంత హెల్ప్ చేస్తే వాళ్ళ వైఫ్ విషయంలో మరి హెల్ప్ చేస్తా అని చెప్పి ఇంత సఫర్ అవుతుంటే వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారండి. ఎందుకు సైలెంట్గా ఉన్నారండి వాళ్ళందరూ? ఈరోజు సైలెంట్గా ఉన్నారు. నా అందరూ హరాస్మెంట్ చేస్తుంటే నన్ను 500 మంది 1000 మంది నుంచి హరాస్మెంట్ చేస్తున్నాడు. ఈ కొద్దిగా వాని అమ్మని, వాని అక్కని, వాని చెల్లెని పూకుని గిఫ్ట్గా ఇచ్చిండేమో వాడు ఆఫీసర్లకి. అందుకనే వాడు వర్క్ని ఇష్టం వచ్చినట్టు, అరే లంజా ఉడక కొజ్జ పాడుకో, అరే కొజ్జ లంజా ఉడక సన్నీ రెడ్డి, నువ్వు నీ అమ్మని, నీ అక్కని, నీ చెల్లెని పూకుని గిఫ్ట్గా ఇచ్చినావారా నీ ఆఫీసర్కి? లంజా ఉడక, అరే లంజా ఉడక, ఎన్ని రోజులైనా నేను అడిగిన లిస్ట్ ఉంటే నేను ప్రొసీడ్ అవుతా. ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా నేను సింగిల్గా ఉండిపోతా. కానీ ఏ లంజతో పడితే ఆ లంజతో ప్రొసీడ్ అవ్వరా కొజ్జ లంజా ఉడక. నేను అడిగిన వాళ్ళందరూ ఉండాలి. చంద్రకళ రెడ్డి ఫ్రెండ్స్ నా స్కూల్ ఫ్రెండ్స్, బయట బెటర్ అయిన ఆప్షన్లు వీళ్ళందరూ ఉండాలి. డాక్టర్స్ ఉన్నారని ఇన్ఫామ్ చేసిరు, రిచ్గా ఉండే వాళ్ళని ఇన్ఫామ్ చేసిరు. వీళ్ళందరూ ఉండాలి. వీళ్ళందరూ ఉంటేనే నేను ప్రొసీడ్ అవుతాను మ్యారేజ్కి. లేదు ఓసీ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారని చెప్పారు, చాలామంది ఉన్నారు, వాళ్ళని రిమూవ్ చేయాలని ట్రై చేస్తున్నాడు ఈ లంచ్ వరకు. వాళ్ళందరూ ఉండాలి. 50 నుంచి 100 మంది ఆప్షన్లు ఉన్నారని ఇన్ఫామ్ చేసిరు. వాళ్ళందరూ ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాయి. ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా నా డెసిషన్లో చేంజ్ అనేది ఉండదు ఎప్పటికీ. డైరెక్ట్ వాడు ఎవరితో సెండ్ చేసినా, నేను హెల్ప్ చేసినా ఇట్లా రిమూవ్ చేసిండు. ఇట్లా ఉన్నారని ఇన్ఫామ్ చేసిండు. వాళ్ళందరూ లేరని నాకు ఇన్ఫామ్ చేయొద్దు. వాళ్ళందరూ ఉన్నారు, రిమూవ్ చేసిండు. వాళ్ళందరూ ఉంటేనే ప్రొసీడ్ అవుతా. 50 నుంచి 100 మంది ఆప్షన్లు ఉన్నారని ఇన్ఫామ్ చేసిండు. అవన్నీ ఇస్తేనే ప్రొసీడ్ అవుతా. లేదు అని అంటే నేను ప్రొసీడ్ అవ్వను ఈ రోజుకి అని చెప్తా. నా డెసిషన్ ఇదేరా ఫైనల్ అంతే. ఇంకా నేను ఏ స్టేటస్లు, ఏ వీడియోస్ ఎవరిని నేను అడగాను. ఇంకా అడుక్కోను నాకు అవసరం లేదు. నేను ఎంత సఫర్ అయ్యానో, నేను ఫ్యూచర్లో ఇప్పటికీ నా మ్యారేజ్ లేట్ చేస్తున్నారు, జరగనీయకుండా చేస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లంజరు. అక్షరెడ్డి కస్తూరి లంజా, బజార్ లంజా, మా బ్రదర్స్ లంజా కొడుకులు, మా ఫ్లాట్ ఓనర్ లంజా. ఈరోజు కాకుండా ఫ్యూచర్లో అయినా పాపాలు పడిపోతారు. ఫ్యామిలీలు, పిల్లలు నాశనం అవుతారు. లేదా చూడండి మీరు ఫ్యూచర్లో.